హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ హల్వా చేయబోతున్నామండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బీట్రూట్ అనేది మన స్కిన్‌కి గానీ, ఒంటికి గానీ చాలా మంచిదండి. బీట్రూట్‌తో ఏ విధంగా చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. తాలింపు చేసుకున్న, రైస్‌లో వేసుకున్న, ఇలా స్వీట్ రూపంగా చేసుకున్న, ఇలా స్వీట్ చేసుకున్నామంటే మనకి 2, 3 రోజులు నిలువ ఉంటుంది బయట పెడితే. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టినామంటే 4, 5 రోజులైనా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవారైనా, అలానే చూస్తున్నవారైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇలా 2 బీట్రూట్ తీసుకునేసి పైన తొక్కంతా తీసి పెట్టుకోవాలండి. మనకి ఈ 2 బీట్రూట్‌కి 1 కప్పు చక్కెర సరిపోతుంది. అలానే ఒక పావు కప్పు కార్న్‌ఫ్లవర్, అర కప్పు నెయ్యి, అలానే 1 స్పూన్ నువ్వులు, 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ బాదం పప్పండి. పల్లీలు, నువ్వులు లైట్‌గా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మెజర్‌మెంట్ కప్పుతో కొలుసుకునేద్దాము. మనకి ఈ 2 బీట్రూట్లు 2 కప్పులొచ్చినాయండి. చూసారు గదా! ఈ కప్పుతో. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు వేసుకునేసి దీన్ని బాగా నున్నగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత నున్నగా వేసుకోవాలండి. ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి స్టెయినర్ పెట్టుకునేసి ఇలా వడపోసుకోవాలి. మొత్తం ఇలా వడగట్టుకున్నాం గదా! ఈ తొక్కును కూడా మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకునేద్దామండి. మళ్ళీ మనం మిక్సీ జార్‌లో వేసుకునేసి ఇంకొద్దిగా 1 కప్పు నీళ్లు వేసుకునేసి మళ్ళీ దీన్ని నున్నగా చేసుకునేద్దాము. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టెయినర్‌లో వేసుకునేసి ఈ బీట్రూట్‌లో సారమంతా పొయ్యేంత వరకు బాగా ఇలా గరిటెతో తిప్పుకునేస్తూ బాగా పిండుకోవాలండి. చూసారు గదా! మనకి చెమ్మనేది ఏమి లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం ఇందులో కార్న్‌ఫ్లవర్ ఏసుకునేద్దాము. ఈ కార్న్‌ఫ్లవర్‌ను కూడా కొలిచి వేసుకునేద్దాము. మనం బీట్రూట్ తీసుకున్న కప్పుతోనే కొలిసి ఒక అర కప్పు వేసుకోవాలండి. ఈ కప్పుతో అన్ని మెజర్‌మెంట్‌లయితే మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. చూసారు కదా! ఈ అర కప్పు కార్న్‌ఫ్లవర్ కూడా వేసుకునేసి ఇప్పుడు మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకునేయాలి. బీట్రూటు, కార్న్‌ఫ్లవర్ తీసుకున్న కప్పుతోనే చక్కెర తీసుకోవాలి. ఇలా ఒకే కప్పు మెజర్‌మెంట్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఏ కప్ అయినా గూడా. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం గదా! స్పూన్ పక్కన పెట్టుకునేసి ఇలా మ్యాషర్‌తో కలుపుకునేద్దాము. మొత్తం ఇలానే బాగా కలుపుకునేయాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి మనము ఒక బౌల్ తీసుకునేద్దాము. మనకి హల్వా తొందరగా రెడీ అయిపోతుంది గాబట్టి ఇది ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాంటి కేక్ బౌల్ తీసుకునేసి ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. ఈ కేక్ బౌల్ లేకపోతే ఏదైనా స్టీల్ బౌల్ అయినా పెట్టుకోవచ్చండి. ఏదుంటే అది. ఇలా నెయ్యి మొత్తం రాసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొంచెం నువ్వులు, మనం శనగగింజలు, బాదం పప్పు వేసుకునేద్దాము. హల్వాలో శనగగింజలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా వేసుకొని తిని చూడండి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకునేసి మళ్ళీ దీన్ని ఇలా వడపోసుకునేద్దాము. ఇంకేదన్నా తొక్కున్నా గూడా వచ్చేస్తాది బీట్రూట్ తొక్క అలాంటిది. మొత్తం ఇలానే వడగట్టుకున్న తర్వాత మళ్ళీ మనకి ఎంత పిప్పొచ్చిందో చూడండి. మనం స్టెయినర్‌తో వడగట్టుకున్న తర్వాత గూడా మళ్ళీ ఇలా వడగట్టుకునేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేయాలి. ఇలా చేసుకుంటే హల్వా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. మెత్తగా స్పాంజిలాగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత మంటనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇది చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా గూడా లో ఫ్లేమ్‌లోనే చేసుకున్నామంటే కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ గూడా సూపర్‌గా ఉంటుందండి. చూసారు గదా! మనకు దగ్గర పడతా ఉంది. ఇలా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మనకి మంటనేది హై ఫ్లేమ్‌లో గానీ, మీడియంగా గానీ పెట్టకూడదు. పెట్టినామంటే ఇది కలర్ అనేది మారిపోతుంది. కాబట్టి కొంచెం టైం పట్టినా లో ఫ్లేమ్‌లోనే ఇలా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకునేద్దాము. అరకప్పు నెయ్యి తీసుకున్నాం గదా! ఇట్లా చూసుకుంటూ వేసుకోవాలండి. మనం 2 స్పూన్లు వేసుకున్నాము. ఈ 2 స్పూన్‌లో నెయ్యనేది బాగా ఇలా కలపెట్టుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకునేద్దాము. మళ్ళీ గూడా నెయ్యి వేసుకుంటూ ఉండాలండి. మనం ప్యాన్‌లో చేస్తా ఉన్నాం గాబట్టి నెయ్యనేది కొంచెం తక్కువే పడుతుంది. ఇప్పుడు చక్కెర ఒక కప్పు నిండా వేసుకునేద్దాము. మనం ఏ కప్పుతో అయితే బీట్రూట్ తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్లుగా తీసుకున్నామండి. అప్పుడు స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ తినాలనుకున్నోళ్ళు ఇంకొంచెం వేసుకోండి. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ యాలకుల పొడి, అలానే నువ్వులు, పల్లీలు, బాదం పప్పు గూడా వేసుకునేద్దాము. నేను కొన్ని పక్కన పెట్టుకున్నాను పైన వేసుకునేకి. ఒకవేళ మీరు పైన వేసుకోవడం ఇష్టం లేకపోతే అన్నీ ఇందులోనే వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. మనం తీసుకున్న అర కప్పు నెయ్యనేది ఇది మిగిలిందండి. ప్యాన్‌లో గాబట్టి నెయ్యి ఎక్కువ పట్టలేదు. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాం గదా! మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి. మనకిది ప్యాన్‌కి సెపరేట్ అయిపోతుంది చూడండి. ఇలా రావాలి. ఇంతేను మనకి హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని మనం కేక్ బౌల్‌లో వేసుకునేద్దాము.
ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మినిమమ్ మనకి ఇది ఒక 40 నిమిషాలన్నా పడుతుందండి చల్లారేదానికి. ఇలాంటిది చిన్నది ఒక కూర గిన్నె లాంటిది తీసుకునేసి అంతా ఒకే లెవెల్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము. మనం మిగలబెట్టినాం గదా! శనగగింజలు, నువ్వులు, ఈ బాదం పప్పు. ఇలా శనగగింజలు చాలా బావుంటుందండి హల్వాలో. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది దీని టేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి పూర్తిగా చల్లారిన తర్వాత చూద్దాము. 40 నిమిషాల తర్వాత అండి ఇది. చూస్తున్నారు గదా! మనకి చేతికి అంటుకోకుండా సైడున గూడా ఇలా లూజ్‌గా రావాలి. ఇట్లా వస్తే కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ మీద దీన్ని గార్నిష్ చేసుకునేద్దాము. ఇంతే అండి. ఎంతో ఈజీగా, టేస్టీగా బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు గదా! చాలా బావుంటుందండి ఈ హల్వా. ఇప్పుడు ఈ హల్వాని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకునేద్దాము. మనకి ఇలానే కట్ చేయాలా అని ఏం లేదండి. మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. హల్వా గూడా చూసారు కదా! ఎంత బాగుందో మెత్తగా స్పాంజ్‌లాగా. మనం తీసుకునే మెజర్‌మెంట్‌లు కరెక్ట్‌గా ఉంటే ఇదే మాదిరిగా వస్తాదండి చేసే విధానం గూడా. ఇందులో శనగగింజలు వేసినాం గాబట్టి తింటా ఉంటే మధ్య మధ్యలో ఈ శనగగింజలు తగులుతూ సూపర్‌గా ఉందండి. హల్వా గూడా స్పాంజ్‌లాగా మెత్తగా భలే ఉందండి. తింటా ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. బీట్రూట్ మన ఒంటికి చాలా మంచిదండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకెలా వచ్చిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.